ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం గోల్డ్ గురించి. మరి ఈ రోజు గోల్డ్ ఎట్లా వెళ్ళిపోతుందంటే ఆకాశాన్ని దాటుకుని వెళ్ళిపోతుందని అనుకోవాలి. మరి కొనాలా వద్దా అనేది కొంత కన్ఫ్యూజన్. రైట్. అయితే ఒక్కసారి మనము పాతకం వెళ్దాం సార్, వెనక్కి వెళ్దాం కొంచెం. 2030 వరకు చూసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ పాతకాలంలో బంగారం అప్పుడు రేట్ ఎలా ఉంది, ఇప్పుడు 2030లో కనుక ఇదే రేట్ కనుక ఫాలో అవుతే మరి రోల్స్ రాయ్స్ కార్ కొనుక్కోవచ్చు అని చెప్పి కూడా కొన్ని ఆర్టికల్స్ అయితే చెప్తున్నాయి. అవును. మరి ఏంటంటారు ఒక్కసారి? నేను కూడా చూసాను ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టినా కూడా ఆ వీడియోస్ ఫ్లో అవుతా ఉన్నాయండి. ఇట్స్ అన్ఫేర్. ఎందుకంటే అప్రిషియేషన్ అసెట్ తీసుకెళ్లి డిప్రిషియేషన్ అసెట్ తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది చెప్పండి. వాళ్ళు ఏంటంటే మారుతి కొనుక్కొచ్చి 90 ఉంటే 90-20 ఇది కొనుక్కోవచ్చు అంటున్నారు. కొంటే ఏమవుతుంది, మీ అమౌంట్ జీరో అయిపోతుంది. గోల్డ్ అయితే పెరుగుతా పోయింది కాబట్టి మీకు ఓకే, బట్ వేరే కాదు కదా. అందుకని ఇవన్నీ డిప్రిషియేషన్ అసెట్స్ అంటే కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. మనకి అట్లా కంపేర్ చేయకూడదు. బేసికల్గా మనం 2000లో చూసాం అనుకోండి, గోల్డ్ ప్రైస్ 10 గ్రామ్స్ వచ్చేసరికల్లా 4400 ఉంది. 4400 అండ్ ఒక డెకేడ్ కల్లా బాగా పెరిగింది. 18,500 వచ్చింది. హిస్టరీలో ఫస్ట్ టైం గోల్డ్ అంత ఫాస్ట్ గా పెరగటం. అంటే 2000 నుంచి స్టార్ట్ అయింది అనమాట. బాగా పెరగటం. అప్పటికి 4 times చాలా పెద్ద మూవ్ అది. ఒక్క డెకేడ్ లో 4 times అంటే. తర్వాత మళ్ళీ 2010 నుంచి అంటే 2020 వరకు కూడా అండ్ 48,000కి వెళ్ళింది. 18,500 నుంచి ఆల్మోస్ట్ 48,000కి వెళ్ళింది. అంటే 2x వెళ్ళింది ఒక డెకేడ్ లో. అంటే ఫస్ట్ ఆ డెకేడ్ లో పెరిగినంత ఫాస్ట్నెస్ ఇప్పుడు లేదు, తగ్గింది అనమాట. ఆ తర్వాత 2021లో జీరో రిటర్న్స్. 2022లో కూడా 52,000. అంటే 2020లో 48,000 ఉన్న గోల్డ్ 22 కల్లా కూడా 52,000 వచ్చింది. మనం ఎవ్రీ ఇయర్ 30-40 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ 2 years కూడా లిటరలీ 5% కన్నా ఎక్కువ రావట్లేదు. కానీ 2023లో మాత్రం 63,000 వచ్చేసింది. బట్ స్టిల్ కోవిడ్తో పోల్చుకుంటే 2020లో 48,000 నుంచి 2023 కూడా 63,000 మూవ్ అయింది. అంటే నాట్ ఈవెన్ 50% కూడా మూవ్ అవ్వలేదు. 2024లో సర్కిల్ బాగా మూవ్ అయిందండి. ఆల్మోస్ట్ 80,000కి వెళ్ళిపోయింది. అంటే 2020తో కంపేర్ చేసుకున్నప్పుడు డబల్ అయింది. డబల్ కావడానికి 4 years పట్టింది. సరే, డబల్ కావడానికి 4 years పడుతుంది. అందుకని గోల్డ్లో పెడితే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక డెకేడ్కి తక్కువ అంటే 2 times, ఎక్కువ అంటే 4 times. అంటే అది రీజనబుల్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సంవత్సరం 1,45,000 నడుస్తుంది. ఇప్పుడు లైవ్ లో ఆల్ టైమ్ హైలో నడుస్తుంది. చాలా ఫాస్ట్ మూవ్ అయింది. 80,000 కాస్త లిటరలీ డబుల్ అవుతుంది 1 year లోనే. 80,000 కాస్త ఈ ఫాస్ట్నెస్ ని మనం చూసేసి మనం మెజర్ చేయలేము నెక్స్ట్ ఏం జరిగింది అనేది. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెన్షన్ ఫండ్స్ వాళ్ళు కూడా గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని రూల్ ఇచ్చారు లాస్ట్ మంత్ లోనే. ఇంతవరకు ఇండియాలో ఒక్క పెన్షన్ ఫండ్ కూడా గోల్డ్ కొనలేదు. దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు ఈ రేట్ల మీద కొంటే సేఫ్టీ ఏంటి అనేది. అందుకని ఎమోషనల్ గా చేంజ్ అయ్యే వాటిని మనం కూడా చేంజ్ చేసుకుంటూ పోవటం అంత అవసరం అంటే అంత వర్త్ కాదు. అందుకని గోల్డ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ఈ టైంలో ఒక 4-5 years వ్యూ పాయింట్ ఆఫ్ లో థింక్ చేసుకొని ఎస్ఐపీలో పెడితే అర్థం ఉందేమో కానీ అది రోజు పెరుగుతుంది కదా అన్నట్టు మనం పెట్టామనుకోండి, పైకి ఎంత స్పీడ్గా పోద్దో కింద కూడా అంతే ఉంటుంది. అందుకని ఈవెన్ పెన్షన్ ఫండ్స్ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉన్నా సరే, గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నా సరే, వాళ్ళు ఎవరు ఇంతవరకు ఏం కొనుక్కోలేదు అనమాట గోల్డ్లోది. అందుకని ఎంతకంత కరప్షన్ వస్తే మనం పెట్టచ్చేమో కానీ అదర్వైజ్ లేదు. గోల్డ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే పెరిగితే పడదు, అంతే ఆగిపోద్ది తప్ప. మనం చూసిన హిస్టరీలో అది పట్టమంటూ టూ మచ్ ఎక్కడా లేదు. అందుకని గోల్డ్ పెరిగితే పెరుగుతుంది, ఇంకా ఆగిపోతుంది అంతే. నేను అనుకోవడం ఏంటంటే ఈ స్పీడ్ అయితే ఇయర్ ఉండదు. మనం ఏదో ఎమోషనల్ 1 or 2 months కలిసి చూస్తున్నాం కానీ ఈ స్పీడ్, ఎందుకంటే ఇది అబ్నార్మల్ స్పీడ్. ఇది 2024లో 80,000 ఉన్న గోల్డ్ 25 కల్లా 1.4 lakh రావడం అనేది అంటే 1,40,00,000 అయిపోయింది గోల్డ్ కేజీ. ఇప్పుడు అంత రేట్ అంత అబ్నార్మల్ మూవ్ అయితే జరగదు. డెకేడ్ కి తక్కువ అంటే 2x, ఎక్కువ అంటే 4 times మనం పెట్టుకోవచ్చు, అది హైయెస్ట్. అంటే ఈ డేటా ప్రకారం మీరు చెప్పినట్టు ల్యాండ్ ఓవర్ కారు అవి వస్తాయా అంటే డెఫినెట్ గా వస్తాయి. ఎందుకంటే అది కార్ రేట్లు పెరగలేదు కదా. ఎందుకంటే ఒకప్పుడు 1 kg బంగారం ఉంటే మారుతి కారు అవును, కొనుక్కోవచ్చు. 1990లో రేట్లకైతే మారుతి 100 వచ్చింది, 800. అంటే 2000లో రేట్లకైతేనేమో ఎక్స్ట్రీమ్ వచ్చేది. అంటే 2010లో చూస్తుంటే ఫార్చ్యూన్ వచ్చేసింది. 2015లో కానీ చూసుకుంటేనేమో BMW కార్ వచ్చేసింది. అంటే 2025లో చూసుకుంటే ల్యాండ్ రోవర్ కార్ వస్తుంది. అండ్ 2030 కల్లా ప్రైవేట్ జెట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఎమోషనల్ గా ఇప్పుడు పరిగెత్తే వాటిని ఇదే స్పీడ్ తో పెరిగిద్ది అనుకోవటం కష్టం. అసలు అలాంటివి ఉండవండి. అంటే ఫైనాన్స్ లో ఏ అసెట్ క్లాస్ అయినా సరే సైక్లికల్ నేచర్ క్లియర్గా ఉంటుంది. కొంతకాలం పరిగెత్తడం, కొంతకాలం ఆగిపోవటం, లేదా కరెక్షన్ గ్రో అవటం, మళ్ళీ రెస్ట్ తీసుకొని ఒక డెకేడ్ తర్వాత మళ్ళీ పరిగెత్తడం, రెస్ట్ తీసుకోవటం కామన్ అనమాట. మనం ఈ సైక్లికల్ నేచర్ అర్థం చేసుకొని సైకిల్తో గేమ్ ఆడుకుంటే ఎక్కువ మనీ మేక్ చేసుకోవచ్చేమో కానీ మీరు ఇన్వెస్ట్ చేసి కంటిన్యూస్గా అంతే ఉన్నారనుకోండి, యావరేజ్ మీద డెకేడ్కి 2x లేదా 4x మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ పెట్టలేము. అంటే ఈసారి చాలా స్పీడ్ పెరిగింది కాబట్టి ఈ స్పీడ్ ఉంటుంది అనుకోలేము. బట్ ఎంత దూరం పోవచ్చు అంటే ఈ ట్రంప్ ఉన్నంత కాలం వాళ్ళు ఎప్పుడు ఏ ట్వీట్ చేస్తారో ఎవరికి తెలియదు, ఎలా ట్యాక్స్ టారిఫ్ పెంచుతారో ఎవరికి కాదు, అన్సర్టనిటీ ఎక్కువ ఉంది. కాబట్టి గోల్డ్ సిల్వర్ కి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అలా ఉంది కాబట్టి
ఎప్పుడైతే ఈ అన్సర్టనిటీ మొత్తం తగ్గిపోద్దో ఆటోమేటిక్గా గోల్డ్ కరెక్షన్ గురి అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి కొత్తోళ్ళు ఈ రేట్ల మీద అంత వర్త్ కాదు. అండ్ పెరుగుతున్న ఒక రీజన్తో ఎంటర్ అవ్వద్దు. 5 years టైం ఫ్రేమ్ తీసుకొని ఎవ్రీ మంత్ ఎస్ఐపిలా తీసుకున్న వాళ్ళకైతే వెల్కమ్. Yes. నేనైతే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ రికమెండ్ చేస్తాను. సింగిల్ అసెట్లు ఎప్పుడు కూర్చోమాకండి, అది రిస్క్ అని చెప్తాను. ఇంత పెరిగిన తర్వాత Yes. అంటే మనం లేట్గా వచ్చేసాం, కొత్త వాళ్ళు వచ్చి ఎవరైనా వచ్చి ఉంటే ఆల్రెడీ పెరిగింది కాబట్టి. అందుకని మనం కార్తో కంపారిజన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. బట్ మీరు ఎప్పుడైతే కొన్నారో అప్పుడు మీ అసెట్ నెక్స్ట్ 5 సంవత్సరాలు జీరో అవుతుంది కదా. Yes. మారుతి కొన్నారు 1990లో, ఇప్పటికల్లా దాని అసెట్ జీరో అయిపోయింది. గోల్డ్ లాగుంటే పెరిగింది కదా. అండ్ 2000లో ఎస్టీఎం కొన్నారు, ఇప్పుడు అది జీరో అయిపోద్ది. ఎవరు కొంటారు మీ దగ్గర నుంచి దాన్ని? అంటే 2010లో ఫార్చ్యూన్ కొన్నారు, ఇప్పుడు అది జీరో అయిపోయి ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడైనా అప్రిషియేషన్ అసెట్స్ని అప్రిషియేషన్లో ఉంచండి, దాన్ని డిప్రిషియేషన్ అసెట్గా మార్చమాకండి అంటిల్ మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే తప్ప. Yes. అందుకని 2030 కల్లా మనం ప్రైవేట్ జెట్ కానీ లేదా ల్యాండ్ లోవర్ కార్ లాంటివి కొనొచ్చు, అవును కొనొచ్చు, ఎందుకంటే అప్రిషియేషన్ అవుతా ఉంటుంది కాబట్టి. ఎంతకంత అప్రిషియేట్ అయితే గ్యారెంటీగా వద్ది. Yes. డెకేడ్కి 2x లేదా 4x దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హిస్టరీ ఉంది కాబట్టి. బట్ ఈ స్పీడ్ అయితే ఖచ్చితంగా ఉండదు అందులో. ఇది ఎంత ఫాస్ట్ గా పెరుగుతుందో అంత అలా పడిపోతుందని కొంతమంది ఏదో ఏదొక టైంలో దాని వాల్యుయేషన్ మనకు అర్థం అవుద్ది. ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మొన్నటిదాకా అమెరికాతో పాటు యూరోప్ అంతా ఒక నాటో తోటి స్ట్రాంగ్ గా ఉండేది, ఇప్పుడు నాటోలోనే క్రాక్లు వచ్చేసినాయి కదా. అందుకని ట్రంప్ కి మిత్రులు శత్రులు అంటూ ఏం లేదు, అందరి మీద టారిఫ్ వేసుకుంటూ పోతున్నాడు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో వరల్డ్ లో హైయెస్ట్ టారిఫ్ ఉంది ఇండియా మీద. ఆ టారిఫ్ భరించుకుంటూ ఇది ఆల్మోస్ట్ 6 నెలల నుంచి వెయిట్ చేస్తూనే ఉంది తప్ప మనం గొడగొడ ఏం చేయట్లేదు, కామ్గా ఉన్నాం. వాళ్ళ మీద 10 to 15% టారిఫ్లో ఉన్నాయి యూరోప్ మీద. బట్ ఈ గ్రీన్లాండ్ కనుక సెటిల్ కాకపోతే February 1 నుంచి మళ్ళీ ట్యాక్స్లు వేస్తాను బెదిరిస్తున్నాడు కదా. దాంతో మళ్ళీ అన్సర్టనిటీ ఎక్కువైపోతుంది అనమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా డాలర్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. వాళ్ళు దానికి బదులు వాళ్ళు గోల్డ్ చూస్ చేస్తున్నారు కాబట్టి అలా పెరుగుతుంది అనమాట. అందుకని గోల్డ్ సిల్వర్ని ఇప్పుడు మెటల్లా కాకుండా ఒక కరెన్సీలా చూసుకోవడం బెటర్. గోల్డ్కి ఆల్టర్నేటివ్గా ఎదుగుతున్నాయి అనమాట అది. అందుకని ఈ స్పీడ్ ఉంటుందో లేదో మనకు తెలియదు, బట్ వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఉన్నంత కాలం వీటికి తిరగలేదు, స్పీడ్ అయితే తగ్గచ్చు మేబీ. కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూలో పెట్టచ్చు, అంటే షార్ట్ టర్మ్ వ్యూలో షిట్లీను అది ఎంత పెరుగుతున్నా సరే. అంటే ఒక కామన్ మ్యాన్ కి ఈ ధరలు ఇలా పెరిగిపోతున్నాయి కదా సార్, మరి కొనాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్ అయితే నా క్వశ్చన్ ఏంటంటే మీరు ఎందుకు కొందాం అనుకుంటున్నారు, మీరు ఎందుకు అంటున్నాను. ఏదైనా అకేషన్ ఉంది ఇంట్లో తప్పదు అనుకున్నప్పుడు అది వేరే సంగతి. బట్ అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కావాలి అనుకున్నప్పుడు మీరు ఎట్టగా లాంగ్ టర్మ్ చూసుకుంటారు కదా. ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఏ రేట్ దగ్గర పెట్టుకోవచ్చు మనం ఆ లాంగ్ టర్మ్ వ్యూలో. షార్ట్ టర్మ్ వ్యూలో మీరు పెయిన్కి రెడీ అవ్వాలా, ఎందుకంటే పట్టణం స్టార్ట్ అయింది అనుకోండి, సింగిల్ లేక 10% పడతాయి, మళ్ళీ ఆ పాత రేట్ అవడానికి చాలా టైం పట్టచ్చు. ప్రస్తుతానికైతే వరల్డ్ వైడ్గా అది పెరగడానికే ఎక్కువ స్కోప్ ఉంది, ఎందుకంటే అన్సర్టనిటీ ఎక్కువ ఉంది కాబట్టి. అది షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఈ స్పీడ్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఒక ఇయర్లో డబుల్ అవటం అనేది చాలా రేరు. 20 years లో బిగ్గెస్ట్ మూవ్ అండి గోల్డ్. మనం అలాంటిది 20 years ఎప్పుడో ఒకసారి జరిగే సంఘటన, దాన్ని మనం నెక్స్ట్ ఇయర్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ సంవత్సరం 26 లో కూడా అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ట్రంప్ ఉన్నంత కాలం ప్రాబిలిటీ ఉంది, పెరిగే ఛాన్స్ ఉంది. బట్ స్పీడ్ తగ్గచ్చు కానీ పెరగడం అయితే గ్యారంటీ. సెంట్రల్ బ్యాంక్స్ బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇండియా లాంటి ట్రెడిషనల్ కంట్రీ కూడా ఆర్బీఐ దగ్గర టోటల్ అసెట్స్ లో గోల్డ్ అనేది జస్ట్ 3% ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు వాళ్ళు 12% పెంచారు. అంటే గోల్డ్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు, డాలర్స్కి ఏమో తక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు. వరల్డ్ వైడ్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఇదే కొనసాగిస్తే కనుక గోల్డ్ సస్టైన్ అవుద్ది, ఇంకా ముందు పోయే ఛాన్స్ ఉంది, స్పీడ్ తగ్గచ్చు. సార్ మరి ఫర్దర్ గా మీరు వెబినార్ నిర్వహించబోతున్నారు కదా, ఒకసారి వాటి గురించి. మనం ఎవ్రీ మంత్ 1 లేదా 2 సార్లు ఆన్లైన్ వెబినార్స్ కండక్ట్ చేస్తూనే ఉంటామండి. ఈసారి రాబోయే టైమింగ్స్ ఏంటంటే January 31st అండ్ February 1st ఈ 2 రోజులు అనమాట ఆన్లైన్ వెబినార్. దీంట్లో మీరు చెప్పినట్టు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వీటన్నిటి గురించి ఇన్ డెప్త్ గా మనం డిస్కస్ చేస్తాము. ఈ వాలటిలిటీ మార్కెట్ లో మీరు చూస్తూనే ఉన్నారు, ఈక్విటీ మార్కెట్ ఎంత వాలటిలిటీ ప్రూన్ అవుతా ఉందో. ఇలాంటి టైంలో మనం సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ లో మనం మనీ మేక్ చేసుకోవాలంటే ఇలాంటి వాటిలో ఏంటంటే రిస్క్ ఉండదు అనమాట. అండ్ మిగతా వాటితో పోల్చుకుని సేఫ్టీ. మనం స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటంటే మీకు 2 రకాల రిస్క్ ని ఫేస్ చేయాలి. ఒకటి అంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్. మీరు కనుక స్టాక్స్ తీసుకుంటే అవి డ్రాప్ అయింది అనుకోండి, ఆ రిస్క్ అంతా మీరు భరించాలి. ఎగ్జాంపుల్ ఈ రోజు మనం చూసుకుంటే విప్రో మార్నింగ్ 10% డౌన్ అయింది, సింగిల్ స్టాక్. అండ్ విప్రో ఫండమెంటలీ వెరీ సౌండ్ కంపెనీ. బట్ దాని అర్థం ఆ సౌండ్ అంతా పడవు, డ్రాప్ అని కాదు కదా. రిజల్ట్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ చేసినాయి అనుకోండి, ఈజీగా డ్రాప్ అవుతాయి. అలాగే రిలయన్స్ ఈ రోజు ఆల్మోస్ట్ 4% డౌన్ అయింది. అందుకని ప్రతి రిజల్ట్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక న్యూస్ ఉన్నప్పుడల్లా స్టాక్స్ ఈజీగా వాలటిలిటీ గ్రో అవుతూ ఉంటాయి. ఇట్లా 5-10% నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఎక్కువ లాస్ అవుతుంటే సేఫ్టీ ఉండదు మీకు. అందుకని స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మీకు వద్దా, ఓన్లీ మార్కెట్ రిస్క్ ఒకటే భరించాలనుకున్నప్పుడు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి. అందుకని మనం స్టాక్ మార్కెట్ ఎంటర్ అవుతున్నాం అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది సిస్టమాటిక్, అన్సిస్టమాటిక్ అంటాం. ప్లేన్ గా చెప్పాలంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ అండ్ మార్కెట్ రిస్క్ 2 భరించాల్సి ఉంటుంది. స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మనం భరించలేము, చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. కాబట్టి బెటర్ ఏంటంటే బ్రాడ్ గా మార్కెట్ రిస్క్ ఒకటే టాలరేట్ అయితే బెటర్ అనమాట. అందుకని మనకి ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ఉండడం వల్ల ఏంటంటే ఈ స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మనం అవాయిడ్ చేయొచ్చు, ఓన్లీ బ్రాడ్ మార్కెట్ రిస్క్ మాత్రమే మనకు ఉంటుంది. అందుకని మనం ఈ వాలటిలిటీ మార్కెట్ లో సేఫ్ అండ్ సెక్యూర్ గా అచ్చం ఈక్విటీలో కూర్చున్న వాళ్ళకి
ఇది బెస్ట్ అనమాట. అందుకని అవంటే ఏంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఈ ప్రోగ్రామ్లో మీకు టీచ్ చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేస్తే మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో టైమింగ్స్ జనవరి 31st అండ్ ఫిబ్రవరి 1st అనమాట. మొత్తం టోటల్ 6 hours ట్రైనింగ్ ఉంటుంది. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా, స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందరరామరెడ్డి గారిది వెబినార్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు జనవరి 31st అండ్ ఫిబ్రవరి 1st. డేట్స్ నోట్ చేసుకోండి. ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లలుంటే పిల్లల ఫ్యూచర్ ప్లానింగ్ కానీ, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలాంటి వాటిపైన మీకు అవగాహన కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మరి టైమింగ్స్ కూడా మీకు తెలియజేస్తారు. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మర్చిపోవద్దు, జనవరి 31st అండ్ ఫిబ్రవరి 1st.